నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇకపై దినదినగండమేననే చెప్పక తప్పదు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అందిన కారికి దోచుకున్నారన్న ఆరోపణలపై జగన్ మీద కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ అక్రమాస్తుల కేసును నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన జగన్ 16 నెలల పాటు చెంచల్గూడ జైల్లో విచారణ ఖైదీగా కాలం వెళ్లదీసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్న జగన్ 10 ఏళ్లకు పైగా ఆ బెయిల్ పైనే బయట తిరుగుతున్నారు. అయితే జగన్ పార్టీ టికెట్ పైనే నర్సాపురం నుంచి ఎంపీగా గెలిచిన ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు జగన్ బెయిల్ను రద్దు చేయాలి అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా జగన్ అక్రమాస్తుల కేసు విచారణను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని, అప్పుడే ఈ కేసులు త్వరగా ముగింపునకు వస్తాయని కూడా రఘురామ మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. అయితే ఈ బెంచ్లో న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ సంజయ్ కుమార్ నాట్ బిఫోర్ మీ అంటూ జగన్ కేసులను విచారించేందుకు నిరాకరించారు. గతంలో ఇలానే ఈ పిటిషన్లు తన ముందుకు వచ్చినప్పుడే తాను నాట్ బిఫోర్ మీ అని చెప్పానని కూడా ఆయన తెలిపారు. దీంతో వెంటనే ప్రతిస్పందించిన సిజేఐ జస్టిస్ ఖన్నా ఈ పిటిషన్లను డిసెంబర్ 2కు వాయిదా వేస్తున్నామని, ఆ రోజు జస్టిస్ అభయ్ ఎస్ఓకా నేతృత్వంలోని ధర్మాసనం వీటిని విచారిస్తుందని తెలిపారు. ఇక జస్టిస్ సంజయ్ కుమార్ గతంలోనే నాట్ బిఫోర్ మీ అని చెప్పినా పొరపాటున తిరిగి ఇదే బెంచ్ కు ఆ పిటిషన్లు వచ్చాయని జస్టిస్ ఖన్నా తెలిపారు. మొత్తంగా సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు రఘురామ పిటిషన్లు వచ్చిన తీరు చూస్తుంటే జగన్ బెయిల్ రద్దయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వాదనలు వినిపించాయి. ఎందుకంటే రాజకీయ నాయకులపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులను సుదీర్ఘకాలం పాటు పెండింగ్ లో ఉంచరాదని గతంలోనే సుప్రీంకోర్టు పలుమార్లు తీర్పులు చెప్పింది. అంతేకాకుండా జగన్ కేసును ఇకపై మరింతగా సాగదీయవద్దని, వీలైనంత త్వరగా ఈ కేసుకు ముగింపు పలకాలని కూడా సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రావడం, అది కూడా నేరుగా సిజేఐ జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని బెంచ్ ముందుకు రావడంతో జగన్ తో పాటు వైసీపీ నేతలకు ముచ్చెమటలు పట్టాయి. అయితే జస్టిస్ సంజయ్ కుమార్ నాట్ బిఫోర్ మీ అనడంతో జగన్ ఈసారికి బతికి బట్టకట్టారని, డిసెంబర్ 2న మాత్రం తప్పించుకోలేరన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.